భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. మధుచంద, మధుచంద, ప్రణామములు భార్గవ. ప్రణామములు. ఋషిశ్రేష్ఠ, ఖయాదును మోసము చే అపహరించి తీసుకొచ్చినారు. ఆమె మహారాణి, అసురుల ప్రతిష్ట. తమరు తమ ఆశ్రమమును ఆమెకు ఆశ్రయమిచ్చి మమ్మ హెచ్చరించి పాపము చేసినారు. తమరు తక్షణమే ఖయాదును మాకు అప్పగించవలెను. లేదు గురు శుక్రాచార్య, అది అసంభవము. తమరు మరచినట్లున్నారు. మాకింకను ఋషుజనుల యొక్క పారంపర్యము బాగుగా గుర్తున్నది. ఎవరైనాను మనకు శరణార్థులై వచ్చినా వారిని సంకటముల నడుమ విడువకూడదు అని. ఖయాదు మాచంతనే ఉంటుంది. ఋషిశ్రేష్ఠ, ఖయాదు శరణార్థురాలు కాదు, ఆమె అపహరించబడింది. అందువల్ల మారు మాట్లాడక తక్షణమే మాకు అప్పగించండి. మేము వచించితిమి కదా, అది అసంభవము. మేము విష్ణువు యొక్క పారంపర్యమును మేరజాలము. ఆహా, ఋషిశ్రేష్ఠ, మాలో క్రోధాగ్నిని రగిల్చి మమ్మ పరీక్షించ చూడకండి. మేము తక్షణమే తమ ఆశ్రమమును కాల్చి భస్మం చేయగలం. భార్గవ, తమ వంటి పరమజ్ఞానులు క్రోధానికి అహంకారానికి గురి అయి శూన్యులవుతున్నారు. మాకు సిగ్గుగా ఉన్నది. ఈ ఆశ్రమమును స్వయముగా అగ్నిదేవులే సంరక్షించుతున్నారు. దానిని తమరు ఎట్లా భస్మము చేయగలరు? అంటే దీని అంతర్యం ఖయాదును తమరు మాకు అప్పగించుటలేదనే కదా? అవశ్యము అప్పగించదము భార్గవ, అవశ్యము అప్పగించదము. మేము ఖయాదును అసురులకు అప్పగించదము, ఖయాదుకు జన్మించబో బాలకుని కూడా. అవును భార్గవ, ఖయాదు ఆమెకు జన్మించబో బాలకుడు మా వద్ద ఉన్న అసురుల సంపద. దానిని మేము స్వయంగా అసురలోకమునకు తీసుకుని వచ్చి అసురులకు అప్పగించదము. ఋషిశ్రేష్ఠ, అటులైన దీని అర్థము మేము ఖయాదునిచ్చట నుండి తీసుకొని వెళ్ళవలనన్న మా శక్తులను ప్రయోగించి తీరవలనన్న మాట. భార్గవ, తమరు తమ శక్తులను అవమానించదలసిన ఎడల అటులనే చేయండి. మా ఆశ్రమమునందు మా ఇచ్ఛకు విరుద్ధముగా ఎవరూ ప్రవేశించలేరు. ఎవరైనాను నిస్వార్థముతో సద్భావనతో ప్రవేశిస్తే అట్టి వారికి ముందుగా అగ్నియే సగౌరవముగా మార్గము చూపించును, వారికి స్వాగతము పలుకును. గురుదేవా, తమరు ఈ పట్టుదలను విడువండి. ఖయాదు, నీ వల్లనే మేమింత భయంకరమైన అవమానం పాలైతేమి. నిన్ను అపహరించిన ఆ దేవతలు నీ యొక్క పతిదేవుడైన అసురేశ్వరుని కూడా అవమానించారు. అయినప్పటికీ నీవిప్పుడు దేవతల పక్షమే వహిస్తున్నావు. లేదు లేదు గురుదేవా. అటులైన నీవి ఆశ్రమమును వీడి మాతో అసురలోకమునకు రావలెను. ఖయాదు, ఇది మా యొక్క ఆదేశం. ఖయాదు, నీవు మా ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు. లేదు గురుదేవా, మేము తమ వెంట రాలేము. భార్గవ, ఖయాదు తమ వెంట వచ్చుటకు ఇష్టపడటలేదు. ఋషిశ్రేష్ఠ, దీని యొక్క పరిణామము భయంకరంగా ఉంటుంది.
ఆ పరిణామము భయంకరంగా ఉంటుంది. లేదు భార్గవ, దీని యొక్క పరిణామము శుభకరమే. ఎందుకంటే ఖయాదు పరంధాముని పరమభక్తునికి జన్మనివ్వబోతున్నది. అతడు సమస్త అసురలోకమును ఉద్ధరించును. రముపుత్రి, గంగా! గంగా, నీవా? మా మార్గమునెందుకు నిరోధించావు? మాత తన యొక్క పుత్రులను దుర్మార్గమును అధిగమించుట వీక్షించిన వారిని నిరోధించుట సహజమే వత్స. ఆ! నీవు విరుద్ధ మార్గమున పయనించుచుంటివి. అందువలన మేము నిన్ను భక్తి అనడి సన్మార్గమునకు మరల కొనివచ్చుటకు ప్రయత్నించ ఏతించితిమి. భక్తియా? ఆ! అసురులెన్నడూ భక్తితో కాదు, శక్తితో కార్యము సాధించెదరు. ఎల్లప్పుడూ ఆ శక్తి భక్తి ద్వారానే సంప్రాప్తించును. అది నీవును బాగుగా ఎరుగుదువు. మరి అందులకే నీవు హిరణ్యకశ్యపుని సైతము భక్తి సంపాదనకై పంపినావు. భక్తి సంపాదనకు కాదు, తపస్సంపద కొరకు. తపస్సంపద. తపస్సు భక్తి యొక్క ఒక రూపమే పుత్ర. నీవును తపస్సు రూపమున భక్తిని ఆర్జించుచుంటివి. ఆ? మరి భక్తి యందు ఏల తిరస్కారమును పెంపొందించుకుంటివి. మేము సమస్త దేవతలను తిరస్కరించుచున్నాము. మేము ఎవరినైతే తిరస్కరించదమో వారిని భజించుట ఎన్నడూ జరగదు. మేము ఇప్పుడు దేవతల హస్తములలో ఆటబొమ్మ అయిన ఖయాదును కూడా తిరస్కరించుచున్నాము. ఎందుకంటే ఆమె విష్ణువు యొక్క అపవిత్రమైన అంశకు జన్మనిచ్చి అసురులకు అన్యాయం చేయబోతున్నది. నీవు పరంధాముని అవమానించుచుంటివి పుత్ర. మేము ఎన్నడూ నీవు వచించే ఆ విష్ణువును గౌరవించలేదు. అందులకే పరంధాముని లీలను వీక్షించలేకున్నావు. లీల కాదు, నాటకం గంగా, నాటకం. పరంధాముని లీలను నాటకమని వచించి పాపము చేయవలదు పుత్ర. వారి లీలలను గుర్తించుము, పరంధాముని శరణి వేడుము. అందువలన నీకును అసురులకును శుభము కలుగును. విష్ణువు అసురులకు శుభం కలిగించుట? విష్ణువు ఎన్నడూ అసురులకు శుభం కలిగించడు. మేము కూడా దేవతల శుభాన్ని ఎన్నడూ కోరము. మేము ఖయాదును, ఆమె యొక్క గర్భమును నాశనమునరించెదము. మాకు అపజయమన్నదే లేదు. గంగా, మాకు విజయము తథ్యము, మాకు విజయము తథ్యము. నీవు మహా మొండివాడివి పుత్ర.